ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ గ్రేటర్లో బస్సు యాత్ర ప్రారంభించింది. ఒక్కరోజు బస్సు యాత్రలో భాగంగా 7 టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ దగ్గర టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు బస్సు యాత్రను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీలతో పాటు 58, 59 జీవోల ప్రకారం క్రమబద్దీకరణ ఎంతవరకు జరిగిందనే విషయాలను పరిశీలించనున్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం హామీలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు ఎమ్మెల్యేలు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పట్టణం ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఇల్లు కట్టేయడం జరిగింది. ఆ కట్టడాల లోపల కూడా అవినీతి జరిగిందని గత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎంక్వైరీ చేయడం జరిగింది. పేదలు ఇండ్లు వస్తాయనే ఆశతోటి డబ్బులు కూడా కట్టడం జరిగింది. ఎక్కువ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువనే కట్టడం జరిగింది. కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పాడు. ఆ ఇండ్ల మీద అవకతవకలు ఉన్నాయి, పేదలకు సరైన రీతిలో లేవు, దాన్ని సరిచేసి నేను కట్టిస్తా అని హామీ ఇచ్చి పేదలకు కింద ఆశ పెట్టి 15 నెలల బట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం తిప్పించుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో వీకర్ సెక్షన్ కోసం హౌసింగ్ స్కీమ్ పెట్టి ల్యాండ్స్ కొన్నారు రైతుల దగ్గర, ప్రజల దగ్గర. ఆ ల్యాండ్స్ ను కూడా వేరే వాటికి దారాదత్తం చేస్తున్నాడు, బిల్డర్లకు ఇవ్వటం జరుగుతున్నది. మేము ఒకటే అడుగుతున్నాం, పాత స్కీమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేసి ఆ లబ్ధిదారులకు ఆ ఇళ్లలో పోయేటట్టు చేయాలి. మేము డిమాండ్ ఒకటే, వాళ్ళకు అలాట్మెంట్ చేయాలి, కొత్త వాళ్లకు పునాది చేయాలి అనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ తోటి ఈరోజు ఇట్లనన్నా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే అసెంబ్లీనే వేదిక తీసుకొని ఎమ్మెల్యేలందరం కూడా ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఆలోచనతోటే ప్రజల సమస్యలు తెలుసుకున్నందుకు ఈరోజు బస్సు యాత్ర చేయడం జరుగుతుంది.